మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరు. మంచి పనులు చెయ్యడం అంత తేలిక కాదు అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను నా జేబులో ఉన్నటువంటి దాంట్లో కొంత ద్రవ్యాన్ని తీసి భగవత్కార్యానికి వెచ్చిస్తే అది నన్ను రక్షిస్తుందని ఏమిటి నమ్మకం అంటే, శాస్త్రం ప్రమాణం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని మీరు మీ జేబులో ఉన్నటువంటి ద్రవ్యంలో కొంత భాగాన్ని పుణ్యకార్యానికి వెచ్చించాలి. ఏమో అలా వెచ్చిస్తే తర్వాత నిజంగా పుణ్యం వచ్చిందో లేదో ఎవడికి తెలుసు. ఇక్కడ దాచుకుంటే మాత్రం ప్రత్యక్షంగా సుఖం అనుభవించవచ్చు. అందుకే ఈ శరీరంతో అనుభవించేటటువంటి సుఖము పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత కన్నా దాన్ని త్యాగం చేసి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని నిలబడగలిగినటువంటి బుద్ధి క్షీణించిపోతూ ఉంటుంది కలియుగంలో. అందుకే అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మమిలివ్వియు చెయ్యజాలరు. కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు శౌనకాది మహర్షులు. ఆ భాగవతంలో ఆ సూత మహర్షి కనపడినప్పుడు అది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కలియుగం ప్రారంభమైనటువంటి కొద్ది కాలానికే ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుడు భూమండలానికి వచ్చాడు. ఎందుకు భూమండలం మీదకే రావడం అంటే, ఈ లోకానికి ఒక విశేషం ఉంది. దీన్ని మర్త్యలోకము అంటారు. మర్త్యలోకము అంటే ఈ లోకంలో ఎవరు పుడతారో వాళ్ళు రెండు విషయాల్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఏ శరీరంతో ఈ భూమి మీదకు వచ్చాడో ఆ శరీరం శాశ్వతంగా ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ సాధ్యం కాదు. ఆ శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. జాతస్య హిధ్రువో మృత్యు. ఎంత గొప్పవాడు కానివ్వండి, నేను ఈ శరీరంతో ఉండిపోతాను అంటే మాత్రం ఆ శరీరంతో ఉండిపోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. రెండు, ఏ శరీరంతో ఈ భూమి మీదకు వచ్చాడో ఆ శరీరంలో మళ్ళీ మనుష్య శరీరంతో రావడం అనేటటువంటిది చాలా చాలా గొప్పది. అది దేవతల కన్నా గొప్పది. ఎందుచేత అంటే, మనుష్యుడిగా వచ్చినటువంటి వాడు చేసినటువంటి మంచి కర్మల వలన, పుణ్యకర్మల వలన దేవత కాగలడు. చేసినటువంటి పాపకర్మల వలన తిరియక్కుగా అంటే వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటటువంటి ఒక ప్రాణిగా మళ్ళీ కిందకి వెళ్ళిపోగలడు. లేదు, అసలు నాకు పుణ్యము వద్దు పాపము వద్దు అని కేవలము శాస్త్రవిహితమైనటువంటి కర్మలను ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు ఆచరించి తాను భక్తితో చేసినటువంటి కర్మల వలన ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా కలిగినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత కారణంగా జ్ఞాన వైరాగ్యములను పొంది, ఆ జ్ఞానము వలన మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి వెళ్ళవచ్చు. ఇది దేవతలకి సాధ్యం కాదు. దేవతలకి కర్మాధికారం లేదు. దేవతలకి తమ పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి ఈ లోకంలో పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి ఈ లోకంలో పడిపోతారు. కానీ మనుష్యుడు జ్ఞానమును సంపాదించి దాని వలన మోక్షమును పొందగలడు, ఇక పుట్టుక లేకుండా చేసుకోగలడు. అందుకే అన్ని జన్మలలోకి ఏ జన్మ గొప్పది అంటే నరజన్మ గొప్పది.